నేను గోంగూర చికెన్కి గోంగూర పేస్ట్ ఎలా తయారు చేసుకుంటారో చూపిస్తాను. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోండి. వేడెక్కాక ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోండి. ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోండి. దీనికి కాస్త ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ హీట్ అయ్యాక కడిగి పెట్టుకున్న గోంగూరను ఇందులో వేయండి. ఇక్కడ నేను 2 కట్టల మీడియం సైజు 2 కట్టల గోంగూర తీసుకున్నాను. మీడియం సైజ్ 2 కట్టల గోంగూర తీసుకున్నాను. గోంగూరను ప్యాన్లో వేసాక అంతా ఒకసారి బాగా కలియబెట్టి మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి స్టవ్ సిమ్లో పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుతాం. ఇలా ఉడికించే ప్రాసెస్లో ఒకసారి మధ్యలో మూత తీసి కలుపుతున్నాను. పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నాను. మూత తీసి చూస్తే ఇలా పేస్ట్ లాగా అయింది. పేస్ట్లా అయింది, కానీ ఇంకా కొంచెం కావాలి కాబట్టి కొంచెం అడగంటకుండా ఉండడానికి ఆయిల్ తక్కువగా అనిపిస్తుంది. అందుకని ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ వేస్తున్నా. వేసాక ఒకసారి కలియబెట్టి ఇంకొక 5 నిమిషాల పాటు ఉడికిద్దాం. మూత పెట్టేసి 5 నిమిషాలు ఉడికించి చూద్దాం. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ తేలుతుందండి. పక్కన వైపున ఆయిల్ తేలుతుంది. ఆయిల్ తేలుతుందంటే పేస్ట్ రెడీ అయింది. చూడండి, గోంగూర పేస్ట్ ఎంత చక్కగా రెడీ అయింది. మిక్సీ వాడకుండానే ఓన్లీ స్టవ్ పైన ప్యాను, ఆయిల్, గోంగూర మాత్రమే యూజ్ చేసి మనం ఇలా గోంగూర పేస్ట్ రెడీ చేసుకోవచ్చు. ఈ గోంగూర పేస్టును మనము వేసుకొని గోంగూర చికెన్ చేసుకోవచ్చు, గోంగూర రొయ్యలు, గోంగూర మటను చేసుకోవచ్చు. దీంతోనే ఉప్పు, కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి గోంగూర పచ్చడి కూడా చేసుకోవచ్చు. ఇలా గోంగూర పేస్ట్ చేసుకోవాలంటే మనం మందపాటి గిన్నె వాడితేనే గిన్నె మాడకుండా అడుగంటకుండా ఉంటుంది. ఇక్కడ చూసారా, నేను మందపాటి గిన్నెలో చేశాను. గోంగూర పేస్ట్ రెడీ అయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని గోంగూర పేస్ట్ను సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. గోంగూర పేస్టును బౌల్లోకి తీసుకున్నాను. ఈ గోంగూర పేస్టును గోంగూరతో తయారు చేసే ఏ వంటల్లోకైనా వేసుకోవచ్చు మనము. కానీ దీంట్లో ఉప్పు, కారం, పసుపు కలిపి టైట్ కంటైనర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనే ఒక 15 రోజులు, నెల రోజుల వరకు పాడవకుండా నిల్వ ఉంటుంది. అంతవరకు మనం యూస్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇలాగే చప్పగా ఉందంటే పాడవుతుంది. కాబట్టి వెంటనే వాడుకోవాలంటేనేమో ఇలా యూస్ చేసుకోండి. లేదు అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని యూస్ చేసుకోవాలి ఒక 15 రోజులు, నెల రోజులు అని అంటే దాంట్లో ఉప్పు, కారం, పసుపు కలిపి టైట్ కంటైనర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. బాయ్ బాయ్.